నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి అమృతంలో ప్రతిరోజులాగానే 2 సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలతో మీ ముందుకు వచ్చేసాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? మరి ఇవాల్టి అమృతంలో మొదటి వంటగా నేను ఏం తయారు చేయబోతున్నాను తెలుసా? మరమరాల రవ్వ ఆవిరి కేక్. అంటే మరమరాలు అలాగే రవ్వ ఈ రెండు మీ అందరికీ తెలుసు. మరి ఆ రెండిటిని కలిపి ఆవిరి మీద ఈ కేక్ ఎలా తయారు చేయబోతున్నాను తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మరమరాల రవ్వ ఆవిరి కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మరమరాలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తగినంత. మరమరాల రవ్వ ఆవిరి కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇది ఎలా చేయాలి ఏంటి అని చెప్పే ముందు, మరమరాలు అందరికీ ఇష్టమైనవి. అంటే సాయంత్రం పూట ఏదన్నా కరకరలాడుతూ అలా కారం కారంగా తినాలనిపిస్తోంది అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే మరమరాలు. మరమరాలులో అధికంగా విటమిన్ డి, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అందుకే పిల్లలకు కూడా చిన్నప్పుడు పసిపిల్లలకు కూడా అలా మరమరాలు కొన్ని ఇస్తూ ఉంటారు. అలా మెల్లగా వాళ్ళు చప్పరించుకుంటూ టైంపాస్, వాళ్ళకి టైంపాస్ అవుతుంది, ఆరోగ్యానికి కూడా వాళ్ళకి మంచిది కాబట్టి. ఇందులో థియామిన్ అలాగే రైబోఫ్లావిన్ అనేటువంటి ఎలిమెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మరమరాలు ఎందుకు ఎక్కువ మనం తినాలి అంటే ఇందులో మనకు కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఏంటి అంటే మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మన పళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే బోన్స్, కాల్షియం విల్ ఆల్సో ఎఫెక్ట్ అవర్ టీత్. మరి అటువంటి మరమరాలతో ఈరోజు మనము బంగాళదుంపల్ని కూడా మిక్స్ చేసి ఈ కేక్ తయారు చేయబోతున్నాం. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు సింపుల్గా ఒక్కొక్క ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను నేను. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నానబెట్టుకున్నటువంటి మరమరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చక్కగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఒక మరమరాలు ఎంతసేపు అండి, ఒక 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త రవ, బొంబాయి రవ ఒక 2.5 స్పూన్లు, 2.5 నుంచి 3 మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా. ఆ తర్వాత కాస్త పెరుగు, కొంచెం ఉప్పు, దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు, సోడా ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు, మనం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదండి. దీంట్లో మనం సరిపడా నీళ్లు పోసి, మరి ఎక్కువ కూడా పోయకూడదు, కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా మెత్తగా రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత అసలు మనం కేక్ ఎలా తయారు చేయబోతున్నాం అనేది విషయం చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాం. చూసారా, ఇలా చక్కగా ఎక్కువ నీళ్ళు అవసరం లేకుండా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బేశానండి. అంటే మనకి ఇడ్లీ పిండి మనం నీళ్లు లైట్ కలుపుక ముందు కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఆవిరి పాత్ర ఇలా తీసుకున్నామండి. దీంట్లో ఆల్రెడీ నీళ్లు పోసుకొని పెట్టుకున్నాను అండ్ స్టాండ్ లాగా ఒక చిన్న కప్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేస్తాం. నీళ్లు కాస్త మరుగుతూ ఉంటాయి కదా. ఈ నీళ్లు మరిగేలోపు మనం ఏం చేద్దామంటే, ఇలా ఒక మౌల్డ్ లాగా తీసుకున్నాను అనమాట, గాజు మౌల్డ్ తీసుకున్నాను. దీనికి లైట్గా నూనె రాద్దాం, అంటే కొంచెం గ్రీజింగ్ కోసం అన్నమాట. ఇలా మౌల్డ్కి మొత్తం చక్కగా నూనె రాసేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీంట్లో మనం కాస్త వంట సోడా కలుపుకుందాం. కొంచెం మనం కేక్ అనుకున్నాం కదా, సో లైట్గా అలా సోడా కలిపేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా ఉబ్బుతుంది అనమాట. అంటే ప్రాపర్గా కేక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. కొన్ని వంటలకు పర్వాలేదండి, సోడా వాడడం వల్ల ఇబ్బంది ఏం లేదు. అలా రోజు మనం ఇలా చేసుకోము, రోజు వాడడం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఈ మౌల్డ్లో మనము కొంతవరకు ఇది వేసుకుందాం. ఓకే, మళ్ళీ కూడా ఈ పిండి మనం వేసుకోవాలండి, అందుకే మొత్తం వేసేయట్లేదు, కొంతవరకు మనం పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు నీళ్లు కూడా మనకు లైట్గా వేడైపోయింది. ఇలా మనము పిండి వేసుకున్నటువంటి మౌల్డ్ ఏదైతే ఉందో దాన్ని
ఇలా ఈ ఆవిరి పాత్రలో పెట్టేసుకుందాం. పెట్టేసుకొని మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేద్దాం. ఈలోపు మనం ఏం చేయాలంటే ఈ స్టవ్ వెలిగించేసుకోవాలి. ఇందులో కాస్త నూనె, అంటే మనం పోపు తయారు చేసుకుంటున్నాం అన్నమాట. పోపు అంటే ఇప్పుడు మనము ఆవిరి పాత్రలో ఇది వేసుకున్నాం కదండి, పిండంతా వేసాం కదా, దాని మీద ఇది ఒక లేయర్ అనుకుంటే దాని మీద సెకండ్ లేయర్గా మనం చేసేది వేసుకుంటాం అనమాట. అది ఎలా తయారు చేస్తున్నామో మీకు చెప్తున్నాను. ముందుగా పోపు దినుసులతో మొదలు పెట్టేద్దాం. పోపు దినుసులు అన్నీ ఉన్నాయండి ఇందులో. మనం సాధారణంగా వేసే పోపు దినుసులు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత ఉల్లికాడలు, ఆ తర్వాత కరివేపాకు, పొళ్ళు కూడా వేసేసుకుందామండి. చివరిగా మనం బంగాళదుంప వేసుకుందాము. పొళ్ళలో భాగంగా ఫస్ట్ మనం ఏం వేసుకుంటున్నామంటే జీలకర్ర పొడి, కాస్త చాట్ మసాలా, ఆ తర్వాత కొంచెం గరం మసాలా, చాలా కొంచెం, అలాగే కాస్త కారం కారంగా ఉండడానికి ఘాటు ఘాటుగా కాస్త మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మనం కారం కూడా వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ సరిపోతుంది. సో దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో దాన్ని చక్కగా మ్యాష్ చేసి వేసుకోవాలి ఇందులో. సో ప్రాపర్గా మనకు బంగాళదుంపలు ఉడకాలి. అప్పుడు మనం ఈజీగా మ్యాష్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక డ్రాప్, ఒక స్పూన్ ఆఫ్ వాటర్ పోసుకుందామండి. జస్ట్ మనకి ఏంటంటే మసాలాస్ కలవడానికి అంతే ప్రాపర్గా. ఇది మనకి బేసిక్గా చెప్పాలంటే ఇది పూరీ కూర అనుకోవచ్చు, దోశ మసాలా కూర అనుకోవచ్చు. అలా మనకు బంగాళదుంపలతో ఈ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా చక్కగా మనకు బంగాళదుంప మిశ్రమం కూడా రెడీ అయిపోయిందండి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఈ ఆవిరి పాత్రలో మన పిండి ఎంతవరకు అయిందో ఒకసారి చూద్దాం. ఇది ఇంకొంచెం అవ్వాలండి. ఇది అవ్వడానికి మేబీ ఇంకొక 2 నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఒక 3 to 4 minutes వెయిట్ చేసామంటే ఒకసారి చూద్దాం. ఓకే, అంటుకోవట్లేదు కాబట్టి మనకి ఉడికినట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ బంగాళదుంప మసాలా ఏదైతే ఉందో దాన్ని చక్కగా దీని మీద ఇలా స్ప్రెడ్ చేద్దాం. సో ఇది కూడా మనము మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే చేసుకోవాలి. ఇది మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ముందుగా కొంచెం మిగిలించుకున్నాం కదా మరమరాల మిశ్రమం, దాన్ని పైనుంచి వేసుకోవాలి. దీన్ని కూడా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పడుకునే ముందు రాత్రి మెంతుల్ని నానబెట్టాలి. మర్నాడు పొద్దున
ఆ మెంతులు వడగట్టి ఆ నీటిని తీసుకోవాలి. అలా తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. అంతేకాకుండా మెంతి పొడిని కూడా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే కూడా డయాబెటీస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కాలను ప్రయత్నించండి. సరే, నాకు చక్కగా ఎక్కడ కూడా అంటుకోవట్లేదు. అండ్ ఇది కూడా మనకు కొంచెం చల్లారింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని బయటికి తీసేద్దాం ఇలా. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి ఒక లేయర్ వేసాము, మధ్యలో బంగాళదుంప మసాలా వేసాము, పైన మళ్ళీ వేసాము. సో దీన్ని మనం చక్కగా జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి ముందు బోర్లించుకుందాం. సైడ్స్ ఒక్కసారి ఇలా నీట్గా అనేసుకోండి. ఒకసారి చూద్దాం. వావ్, అసలు ఇదైతే నాకు శాండ్విచ్ లాగానే అనిపిస్తుందండి ఫైనల్గా. దీన్ని మనం ఇప్పుడు ట్రయాంగిల్స్ లాగా ఒక కేక్ లాగా కట్ చేసేద్దాం. ఇంక ఇది మనం ఏ షేప్లో అయితే కట్, మన ఇష్టం అండి ఎలా కట్ చేయాలి ఏంటి అనేది. ఇలా ఫైనల్గా ఇలా రెడీ అయిందండి. ఇలా మీకు కనిపిస్తుంది కదా, చక్కగా మనం వేసిన స్టఫింగు అలాగే పైన భాగము కింద భాగము లేయర్స్ అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని మనం యాస్టీస్గా ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగైనా మనం టేస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పెద్ద పీస్ లాగా ఇంకా అది మన ఇష్టం అనుకోండి. చూసారు కదా, ఇలా చక్కగా మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మరమరాల రవ్వ ఆవిరి కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మరమరాలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బంగాళదుంపలు 2, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తగినంత. మరమరాల రవ్వ ఆవిరి కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన మరమరాలు, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో వంట సోడా వేసి స్టవ్ వెలిగించి కుక్కర్ వేడి చేసుకోవాలి. తర్వాత మౌల్డ్కి నూనె రాసి కలిపెట్టుకున్న పిండిని కొద్ది భాగం వేసుకుని ఆవిరి పాత్రలో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, కాస్త పసుపు, ఉల్లికాడలు, కరివేపాకు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, కారం, ఉప్పు, ఉడికించుకుని చిదుముకున్నటువంటి బంగాళదుంపలు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి మీద ఉడికించుకున్న ఆ పాత్రలో ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కూడా మరలా అప్లై చేసుకుని పైన నుంచి మళ్ళీ మరమరాల పిండిని కూడా వేసి మరలా ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మరమరాల రవ్వ ఆవిరి కేక్ రెడీ. చూసారు కదా, మరమరాల రవ ఆవిరి కేక్ తయారైపోయింది. ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు. రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. బాగా ఉందండి. అసలు మనకు పావుబాజీ తిన్నప్పుడు ఒక ఫీల్ కలుగుతుంది కదా, అలా ఉంది. అంటే పైన భాగము, ఆ కింద భాగము, ఆ లేయర్స్ ఏవైతే ఉన్నాయి మరమరాలవి, అది మనకు ఒక పావు లాగా ఉంది. దాని మధ్యలో ఆ బంగాళదుంప మసాలా అంతా కూడా మనకు ఒక కర్రీ లాగా ఉందన్నమాట. అసలు ఇక దీనికి పర్ఫెక్ట్ అనమాట. టేస్ట్ అది ఎంత బాగా సరిపోయిందంటే ఒక లిటిల్ స్పైసీగా ఉంది. అలా ఉండడం వల్లనే బాగుంది. ఎందుకంటే మనకు పైన లేయర్స్ అని చెప్పకుంటాయి కాబట్టి మధ్యలో అంతా కూడా కారంగా ఉండడం వల్ల చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? ఇక నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పనీర్ యాఖ్నీ. యాఖ్నీ అనేది ఏంటంటే మనకు కాశ్మీర్ వైపు పిలుస్తారనమాట. సో అది ఎలా చేయాలో ఏంటో తెలుసుకుందాం. మరి ముందుగా పనీర్ యాఖ్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనీర్ యాఖ్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, సోంపు 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, పనీర్ ముక్కలు 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా,
గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత. పనీర్ యాక్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసుకుందాం. బేసిక్గా మనకు పనీర్ అనేది ఏంటంటే ఓవరాల్గా బ్రెయిన్కి, మెమరీకి చాలా చాలా మంచిది. అందుకే పిల్లలకు మనం ఎక్కువగా పనీర్తో ఏదైనా పెట్టండి అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకు అంటే ఇమ్యూన్ సిస్టమ్కి, అట్ ద సేమ్ టైం మెమరీ పవర్, మేధాశక్తి పెరగడానికి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అండి, ఇదిగోండి ఇక్కడ మీకు 4 కనిపిస్తున్నాయి కదా, హోల్ గరం మసాలా దినుసులు. అంటే ఇందులో యాలక్కులు, లవంగాలు, చెక్క అన్నీ ఉన్నాయి. అలాగే జీలకర్ర, ధనియాలు, సోంపు. ఈ 4టిని కూడా మనము కావాల్సిన మోతాదులో వేసుకొని చక్కగా డ్రైగా నూనె లేకుండా వేయించేసుకొని సైడ్కి తీసుకోబోతున్నాం. ముద్దుగా ఆ పని చేయబోతున్నాం. హోల్ గరం మసాలా దినుసులు అంటే ముఖ్యంగా మనకు కావాల్సిన లవంగాలు, యాలక్కులు. కాకపోతే మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెంగా అన్నీ వేసేసాను. ఆ తర్వాత ధనియాలు, సోంపు. ఖచ్చితంగా మనకు నార్త్ ఇండియా వైపు ఏ వంటల్లో అయినా కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ మనకు 100% వస్తుంది. ఎందుకు అంటే మనకి సోంపు వల్ల. అంటే ఏ ప్రాంతానికి సంబంధించి దానికి సంబంధించిన స్పైసెస్ కొన్ని ఉంటాయి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక రకమైన స్పైసెస్ వాడతారు, కొన్ని రకాల ప్రాంతాల్లో సోంపు ఇవన్నీ ఎక్కువగా వాడతారు, అలా అన్నమాట. ఆ తర్వాత కొంచెము జీలకర్ర. వీటిని ఒకసారి మనం వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. జస్ట్ డ్రైగా, అంటే మరి ఆ పచ్చివాసన రాకుండా లైట్గా మనం డ్రైగా వేయించేసుకుంటాం. త్వరగానే వేగిపోతాయి. ధనియాలు ఇవన్నీ ఎక్కువ టైం తీసుకోవు. ఓకే, ఇలా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా అన్ని వేయించేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వీటిని మనము ఒక పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు ఈ రెండింటిని కూడా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ రెండింటిని ఒక పేస్ట్, ఆ తర్వాత దీన్ని ఒక పౌడరు. ఈ రెండింటిని కూడా నేను సిద్ధం చేసుకొని తీసుకొచ్చిన తర్వాత పనీర్ యాక్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ఇలా ఒక పేస్ట్ తయారు చేసుకున్నాము, ఒక పొడి తయారు చేసుకున్నాము. ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఈ స్టవ్ వెలిగించేసుకుందాము. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి పనీర్ని, అలాగే క్యాప్సికమ్, రెడ్ అండ్ ఎల్లో, ఈ 2 బెల్ పెప్పర్స్ని మనం ఒక్కసారి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే బెటర్. అంటే మనకు కుకింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుంది, దాని రుచి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం నూనె వేసుకుందామండి. నూనె, నెయ్యైనా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం నూనె వేసేసుకుని పనీర్ కాస్త వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాం. అంటే ఏం లేదండి, మనం పనీర్ బటర్ మసాలా అది తయారు చేసుకునేటప్పుడు పనీర్ని వేయించుకొని ముందే రెడీగా పెట్టుకుంటాం కదా, అంతే ఆ విధంగా అన్నమాట. మనకు లైట్గా రంగు కూడా మారుతుంది. అలాగే ఇందులోనే మనం క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు. మీరు సపరేట్గా కావాలంటే సపరేట్గా వేయించుకోవచ్చు, లేదంటే కలిపి వేయించుకోవాలంటే కలిపి వేయించుకోవచ్చు. లైట్గా అండి, మరి ఎక్కువగా మనం ఉడికించనక్కర్లేదు. జస్ట్ మనకు ఒక్కసారి ఒక 2 నిమిషాల పాటు అది లైట్గా చిన్న ఒక మగ్గినతనం వస్తే దానికి వంటలోకి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత గ్రీన్ క్యాప్సికమ్. అయినా పనీర్ క్యాప్సికమ్ ఎంత మంచి కాంబినేషన్ కదండి, చాలా బాగుంటుంది. ఈ 2 కూడా మనకి ఎక్కువగా దీన్ని ఉడికించాల్సిన, కుక్ చేయాల్సిన అవసరం లేనటువంటి పదార్థాలు ఈ 2. అందుకే వాటి విలువలు దాంట్లోనే ఉంటాయి. కొన్ని మనం పచ్చిగా తినలేము, కానీ వీటిని పచ్చిగా తినగలము, అదనమాట. సో లైట్గా ఉప్పు కూడా వేసుకుందామండి దీంట్లో.
అంటే ముక్కలకి కొంచెం ఉప్పు అది కూడా పడుతుంది కదా. చక్కగా వేయించేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది మనము ఇటువైపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండిలో ఇంకొంచెం నూనె వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ గరం మసాలా దినుసులు వేసేసుకుందాం. అన్నీ మనకు షాజీరా, చెక్క, లవంగం అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, ఈ రెండు కూడా ఒక్కసారి లైట్గా వేయించేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత కుంకుమ పువ్వులో మనము నీళ్లు మిక్స్ చేసామండి, మంచి ఫ్లేవర్ కోసం. అది కూడా వేసేస్తున్నాం. కుంకుమ పువ్వుతో పాటు వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మరి కాశ్మీర్ వంట అంటే ఆ మాత్రం ఉండాలి కదా. దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మన ముఖ్యమైన మరో పదార్థం ఏంటంటే ఇందులో పెరుగు. సో పెరుగుతో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అది కూడా ఒక 3 స్పూన్లు వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి పనీరు, క్యాప్సికం ముక్కల్ని వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో కూడా మనం కాస్త ఉప్పు మిక్స్ చేసుకుందాం. మనం కేవలం కూరగాయల్లో మాత్రమే ఉప్పు మిక్స్ చేసాం కదా, అందుకు ఇందులో కూడా కాస్త ఉప్పు మిక్స్ చేసేసి చివరిగా మనం తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి పౌడర్ కూడా ఏదైతే ఉందో అది 1 లేదా 1.5 స్పూన్. ఇది కొంచెం ఘాటుగానే ఉంటుందండి, సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సాధారణంగా మన గ్యాస్ స్టవ్ మీద అనేక రకాలైన మరకలు పడుతూ ఉంటాయి వంటకి సంబంధించి. అవి శుభ్రంగా కడుక్కోవాలంటే ఏం చేయాలి తెలుసా? నీటిలో కాస్త ఉప్పు, కాస్త వెనిగర్ వేసి ఆ నీటితో మనం గ్యాస్ స్టవ్ శుభ్రం చేసినట్టయితే మరకలు అనేవి వెంటనే వెళ్ళిపోతాయి. ఈసారి గ్యాస్ స్టవ్ కడిగేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఇలా అయిపోయిందండి. చివరిగా కాస్త కొత్తిమీర. ఏం ప్రాంతంలో అయినా కూడా మనకి కొత్తిమీరతో ఎండు చేయడం అనేది కామన్. కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక రెడీ అయిపోయింది కాబట్టి మా సర్వింగ్ ప్లేటు, బౌలు రెండు రెడీగానే ఉన్నాయి. సర్వ్ చేసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పచ్చు యాక్చువల్గా, ఎందుకంటే ఎల్లో, రెడ్, తర్వాత వైట్ ఈ కాంబినేషన్లో ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చక్కగా, అంటే మనకి ఎప్పుడూ చేసుకునే గ్రేవీ కర్రీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనం ఇందులో వేసిన పదార్థాలు వేరు కాబట్టి, సోంపు అవి కూడా వేసాం కాబట్టి డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగానే ట్రై చేస్తే మీకు కూడా కొంచెం కొత్తగా తిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే పనీర్ యాఖ్నీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ యాఖ్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1/2 కప్పు, జీలకర్ర 1/2 కప్పు, సోంపు 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, పనీర్ ముక్కలు 1 కప్పు, నానబెట్టుకున్న జీడిపప్పు కొద్దిగా,
గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, కుంకుమ పువ్వు కొద్దిగా, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత. పనీర్ యాక్ని తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో హోల్ గరం మసాలా దినుసులు, ధనియాలు, కొంచెం సోంపు, జీలకర్ర వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పొడి సిద్ధం చేసుకోవాలి. అలాగే నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పనీర్ ముక్కలు వేసి వేగాక అందులో ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కొంచెం ఉప్పు కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి హోల్ గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత కుంకుమ పువ్వు నీళ్లు, కొంచెం పెరుగు, కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పనీర్ క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకుని కొంచెం ఉప్పు వేసి ముందుగా నూరుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని బాగా కలిపి మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరని వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనీర్ యాక్ని రెడీ. చూసారు కదా, పనీర్ యాక్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పనీర్ యాక్నీలో పనీర్తో పాటు టేస్ట్ చేస్తాం. కుంకుమ పువ్వు, సోంపు, ఈ 2 రుచులు డెఫినెట్గా కొత్తవే, మనకి కొత్తవి, సౌత్ ఇండియాకి కొత్తవి. అంటే మనం జనరల్గా వేసుకునే దాంట్లో రావు. అందుకు ఇది చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అలాగే పనీర్ కూడా చాలా బాగా ఉడికింది. క్యాప్సికమ్ అది కూడా అంటే డెఫినెట్గా చాలా బాగా కనిపిస్తున్నాయి. కలర్ఫుల్గా ఉండడమే కాకుండా రుచిపరంగా కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.